గణేష్ ఇవాళ భాస్కర్ చెప్తున్నట్టుగా ఒక డ్రగ్స్గా అడ్డాగా మారే పరిస్థితి కూడా కనిపిస్తోంది. వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు అనేది. దాంతోపాటుగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా హైదరాబాద్ బ్రాండ్ పైనే రిఫ్లెక్ట్ చూపిస్తుంది. సో హైదరాబాద్ బ్రాండ్ గురించి వాళ్ళ రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, తర్వాత అనేక రంగాల్లో కావచ్చు, ఎట్లా ఎఫెక్ట్ అయ్యే ఆందోళన వాళ్ళలో కనిపిస్తుంది ఆ వర్గాల్లో? రాజేష్, అదే ఇప్పటికీ గతంలో చూసుకున్నట్టయితే టీఎస్ ఐపాస్ ద్వారా ఎవరైనా సరే ఇక్కడ తెలంగాణలో ఇండస్ట్రీ పెట్టాలంటే సింగిల్ విండో ద్వారా వారికి సంబంధించి వారు అప్లికేషన్ వేసేవారు. వారికి సంబంధించిన ఇండస్ట్రీస్ కావచ్చు, దానికి సంబంధించిన మౌలిక వసతులు, రాయితీలు, ప్రోత్సాహకాలన్నీ ఇచ్చేవారు. అలాగే నిర్మాణ సంస్థలకు సంబంధించి వారు ఎక్కడైతే చెన్నై లాంటి ప్రాంతాలు, చెన్నై, ఢిల్లీ, అలాగే ముంబై లాంటి ప్రాంతాల్లో వాళ్ళకి సీసూరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ వైశాల్యం తక్కువ ఉంటుంది, హైరైజ్డ్ వెళ్తారు కాబట్టి ఇక్కడ స్కోప్ చాలా ఉంది. కాబట్టి ఇక్కడ ఏదైతే రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవాలని ఉంటారు. వారికి సంబంధించి టీఎస్ బి పాస్ని ఇవ్వడం జరిగింది. ఎందుకైనా సరే వారు 21 రోజుల్లో వారికి సంబంధించిన ఫైల్ ఎట్టి పరిస్థితుల్లో సరే వారికి 21 రోజుల్లో దానికి సంబంధించిన పర్మిషన్ రావడం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చూసుకున్నట్టయితే మల్టీ స్టోరీ బిల్డింగ్కి సంబంధించి అంటే 50 ఫ్లోర్లు, 57 ఫ్లోర్లు, 70 ఫ్లోర్లకు సంబంధించిన వారన్నిటికి కూడా ప్రతినిత్యం కూడా ఎంఎస్బీకి సంబంధించిన మీటింగ్స్ జరిగేటి. వాటన్నిటికి కూడా ఎప్పుడెప్పుడు వారన్నిటికీ తొందరగానే వాటిని సంబంధించిన క్లియర్ చేసేవారు ఫైల్ అన్ని కూడా. ఇప్పుడు చూసుకున్నట్టయితే దాదాపు ఆగస్టు 1 రోజున ఒకటే ఒక ఫైల్ మాత్రమే రావడం జరిగింది. దానికి క్లియరెన్స్ ఇచ్చింది. అది కూడా సీఎంఓ నుంచి చెప్పుకుంటేనే మాత్రం క్లియర్ అవుతుంది అనేది కూడా చెప్తున్న నేపథ్యం. ఇదంతా కూడా చూసుకున్నట్టయితే ఇంపాక్ట్ అనేది ఉంది. తాము ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎంఓలో చెప్పుకొని అవన్నీ చేయాలంటే కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాగే జోనల్కు సంబంధించి చూసుకున్నట్టయితే షేలింగంపల్లి ఒక బ్రదర్ చేతిలో, అలాగే కూకట్పల్లి ఇంకొక బ్రదర్ చేతిలో ఉండడం, అలాగే ట్యాక్స్లు అనేటి ఒక పేరుతోటి ట్యాక్స్లు కట్టాలి అనేది కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది. ఇవన్నిటి కూడా ఇబ్బందులకు గురవుతున్నామని చెప్తున్న నేపథ్యం. గత కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే టీఎస్ బి పాస్ కు సంబంధించి పారదర్శకత కోసం అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లో కంపల్సరీగా కనిపించాడు. ఇప్పుడు చూస్తే మాత్రం ఆన్లైన్లో కూడా ఏది కూడా కనిపించకుండా అధికారులు మాత్రమే చూసే విధంగా, పారదర్శకత లేకుండా తాము ఇష్టారాజ్యంగా చేసుకునే విధంగా కూడా పరిస్థితి మొత్తంగా కనబడుతుంది. హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ కూడా తగ్గిపోతున్న తర్వాత సంక్షేమం పూర్తిగా ఫెయిల్యూర్ అవుతుంది. లా అండ్ ఆర్డర్ అనేది కూడా అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్స్ కూడా ప్రజల నుంచి వస్తున్నాయి. సో ఫైనల్గా మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అనేది ప్రతి రంగం పైన, ప్రతి విభాగం పైన రిఫ్లెక్ట్ చూపిస్తుంది. రైట్ సూరజ్, నిజంగా అడ్మినిస్ట్రేషన్ విషయంలో ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య సమన్వయ లోపమా, అధికారులకు మధ్య సమన్వయ లోపమా? సో ఏమున్నా కూడా ఫైనల్గా అది ప్రజలపైన ప్రభావం చూపిస్తుంది. దీన్ని ఎట్లా కరెక్ట్ చేసే అసలు ఆలోచనలో కానీ, కరెక్ట్ చేసే ఉద్దేశంలో కానీ ప్రభుత్వం కనిపిస్తుందా? ఫైనల్గా కంక్లూడ్ చేయండి. రాజేష్, 9 నెలల కాలం గడిచినా కానీ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన పైన పట్టు సాధించలేదని పెద్ద అభియోగం. అధికారులకు ఇంకా ప్రభుత్వానికి ట్యూన్ కాలేదు అనేక అంశాలకు సంబంధించి. నిన్న వరదలకు సంబంధించి తీసుకోవాలి. వరదలకు సంబంధించి తీసుకున్నప్పుడు చీఫ్ సెక్రటరీ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని మదింపు చేసి ఎప్పటికప్పుడు సూచనలు కింది స్థాయికి జారీ చేయాల్సిన అవసరం ఉండింది. అయితే అందుకు అనుగుణంగా కూడా పైనుంచి రాజకీయ అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ నుంచి కూడా ఒక డైరెక్షన్ వెళ్లాల్సి ఉంది. ఈ రెండింటి మధ్య సమన్వయ లోపం కారణంగా పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లాలో వరదలు ముంచెత్తిన విషయం తెలిసింది. అనేక మంది సఫర్ అయిన విషయం తెలిసింది. 30 మందికి పైగా చనిపోయిన విషయం తెలిసింది. అంటే ఇలా చూసుకుంటే కనుక పరిపాలనకు సంబంధించి పరిపాలన పైన ప్రభుత్వానికి ఇంకా గ్రిప్ ఏర్పడలేదు, అధికారుల పైన గ్రిప్ ఏర్పడలేదు. అధికారికి మధ్యలో పొరపచ్చాలున్నాయి, మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్య పొరపచ్చాలున్నాయి, మొత్తం రాజకీయ వ్యవస్థకు బ్యూరోక్రసీకి మధ్య పొరపచ్చాలున్నాయి. ఇలా పొరపచ్చాలు ఎక్కడ పడితే అక్కడ ఉండి ఇవన్నీ రెక్టిఫై కాకుండా తద్వారా ఇవన్నీ కూడా ప్రజాపాలన పైన ఏదైతే కాంగ్రెస్ సూత్రీకరించిందో ఆ ప్రజాపాలన పైన ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి పెద్ద అభియోగం, ఆరోపణ. దీని ద్వారానే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇంకా ఒక కార్యాచరణకు రూపుదిద్దుకోలేదనే ఒక ఆరోపణ మాత్రం స్పష్టంగా వినిపిస్తుంది. ఎంతసేపు పాత ప్రభుత్వం వచ్చేసిందనే ఆలోచన ఆ యావలోనే పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఇప్పటి వరకు ఒక దిశానిర్దేశంతో ఒక స్పష్టతతో ముందుకు పోయే ప్రయత్నాన్ని అయితే చేయలేదని చెప్పేసి అభియోగం వ్యక్తమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సూరజ్, గణేష్, ప్రదీప్ అండ్ భాస్కర్. సో అడ్మినిస్ట్రేషన్ విషయంలో కావచ్చు, హైదరాబాద్ బ్రాండ్ వాల్యూను కాపాడడంలో, తర్వాత సంక్షేమాన్ని ఇస్తామన్నటువంటి సంక్షేమాన్ని అందించడంలో, లేదంటే పాత సంక్షేమాన్ని అమలు చేయడంలో, తర్వాత లా అండ్ ఆర్డర్ని కాపాడడంలో అన్ని రంగాల వారీగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతూ వస్తోందనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక ఫీడ్బ్యాక్. నిజానికి 9 నెలల ఈ పరిపాలన విషయం తీసుకుంటే ఇంతవరకు కూడా ప్రభుత్వంలో ఒక పట్టు రాలేదు అని, ముఖ్యమంత్రికి ఒక గ్రిప్ రాలేదు. తద్వారా ముఖ్యమంత్రికి మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం, తర్వాత శాఖల మధ్య కూడా సమన్వయం లేకపోవడం, తద్వారా అవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా, పరిపాలనలో ఏవైతే లోపాలు ఉన్నాయో అడ్మినిస్ట్రేషన్లో, అవన్నీ కూడా ప్రతి రంగం పైన ప్రభావం చూపిస్తున్నాయి. ఫైనల్గా ఆ ప్రభావం మొత్తం ప్రజల మీద పడుతోంది. సో అట్లా కాకుండా ఈ ప్రభుత్వం అనేది ప్రజల
ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రజా సంక్షేమం దిశగా పనిచేయాలి. కానీ పూర్తిగా ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి అభివృద్ధిని మరిచిపోయి ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అది 9 నెలల ఈ పరిపాలన ప్రభుత్వం అందిస్తున్నటువంటి పరిపాలన తీరు.